సీఎం జగన్ పై దాడిని ఖండిస్తున్నారు వైసీపీ నాయకులు నేతలు. అయితే శత్రువు కూడా మేలు చేయాలన్నటువంటి ఒక మంచి వ్యక్తి జగన్ కి ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదంటున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగిందని చెప్తున్నారు. ఈ ఘటనపై పూర్తిగా సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు. మేమంతా సిద్ధం. బస్ యాత్రలో జగన్ పై దాడి జరిగింది. అయితే ఒక్కసారిగా ఆ క్యాట్ బాల్లో రాయి పెట్టి విసరడంతో అంతే స్పీడ్లో వచ్చి ఆయన ఎడమ కనుబొమ్మకి తగిలిన దృశ్యాలు మనం చూడొచ్చు. 2 కుట్లు పడే అవకాశం కూడా ఉందంటూ డాక్టర్స్ చెప్తున్నారు. అయితే కొద్దిసేపు ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ ట్రీట్మెంట్ తర్వాత ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ట్రీట్మెంట్ తర్వాత కూడా ఆయన బస్ యాత్రని కంటిన్యూ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కనిపించే వెళ్తా అంటున్నారు ఆయన. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ఇవాళ బస్ యాత్ర ఇంకా ఏ సమయం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యమంత్రి జగన్ హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ప్రస్తుతం కేసరపల్లి వద్దకు సీఎం జగన్మోహన్ రెడ్డి నైట్ స్టే పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ వద్దకు సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు పేర్ని నాని, అలాగే ఘటన జరిగినటువంటి సమయంలో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి, ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా బరిలో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం మనం లైవ్లో ఎక్స్క్లూజివ్గా చూస్తాం. మన కంటికి కుడి కంటికి కూడా గాయమైంది. ప్రస్తుతం ఆయనతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం, ఆయన అడుగుదాం. సార్, వెల్లంపల్లి గారు అసలు ఏం జరిగిందండి? మనం లైవ్లో చూస్తున్నాం. వెల్లంపల్లి గారి కంటికి కుడికన్ని గాయమైంది. ఆయన కంట్లో నుంచి నీరు వస్తుంది, కన్నంతా కూడా స్వెల్లింగ్ వచ్చింది. ఆయన కర్చీఫ్తో తుడుచుకుంటూ ఆయన మాట్లాడలేని సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. సార్, వెల్లంపల్లి గారు అసలు ఏం జరిగింది? ఆ సమయంలో మీరు అక్కడ ఉన్నారు కదా, వెల్లంపల్లి గారిని అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్రస్తుతం సీఎం స్టే పాయింట్ వద్ద, నైట్ స్టే చేసే పాయింట్ వద్ద కూడా ఆయన ఉన్నారు. కళ్ళవంట నీరు కూడా కారుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డికి కంటికి గాయమైన తర్వాత సరిగ్గా అదే సమయంలో పక్కనే ఉన్న వెల్లంపల్లి కంటికి కూడా గాయం జరిగింది. ఆయన మనం క్లోజ్గా కూడా చూడొచ్చు. ఆయన కంటికి సంబంధించినటువంటి పాయింట్లో కనుబొమ్మకి కింద అలాగే గాయమైంది, గిరుకుపోయింది, రాయి తగిలి, అలాగే ఆయన కంటికి కూడా స్వెల్లింగ్ వచ్చింది, కళ్ళ వెంట నీరు కూడా వస్తుంది, కంటికి కూడా గాయమైనట్టుగా కూడా చెప్తున్నారు డాక్టర్లు కూడా. ఆయనకు ప్రస్తుతం ఆయన పరామర్శించేందుకు పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఇక్కడికి చేరుకున్నాయి. మరికొద్ది సేపట్లో ఇటు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు మొత్తం కూడా మీడియాతో మాట్లాడబోతున్నారు. అసలు ఏం జరిగింది ఆ సమయంలో, అసలు ఏమంటున్నారు పార్టీ నేతలు, ఈ దాడికి పాల్పడింది ఎవరు అనేది వారు చెప్పబోతున్నారు. ఎందుకంటే పూర్తిగా దాడిలో పాల్గొంది టీడీపీ నేతలే, టీడీపీ కార్యకర్తలే, వారే ఈ దాడికి పాల్పడ్డారని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ సమీపంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం ఉంది. ఆ కార్యాలయానికి సమీపంలోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బస్ యాత్ర వచ్చింది. బస్సు యాత్ర వచ్చినటువంటి క్రమంలోనే రాళ్లతో విరుచుకుపడ్డారు. ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి పైన అంటే క్యాట్బాల్ ఏదైతే ఉందో అంటే గురి చూసి కొట్టేటటువంటి రాయితోటి ప్రస్తుతం దాడి చేశారని ఇటు పోలీసులు కానీ ఇటు సెక్యూరిటీ కానీ చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టు కూడా చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇటు పోలీసులు కానీ సెక్యూరిటీ కానీ అలర్ట్ అయ్యారు. అయితే వారిని గుర్తించేందుకు పోలీసు బృందాలు కూడా రంగంలోకి దిగాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారందరినీ శిక్షించాలంటూ కూడా ఇటు సీఎం నైట్ స్టే చేసినటువంటి ప్రాంతంలో ఆందోళన చేపడుతున్నారు. మనం లైవ్లో చూస్తున్నాం. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఎవరు ఈ దాడికి పాల్పడ్డారు అనుకుంటున్నారు? తెలుగుదేశం వాళ్ళు కృష్ణా జిల్లాలో ఈ రోజున ఎన్టీఆర్ జిల్లాలో కనీ విని ఎరగని అభివృద్ధి సందన వచ్చి దాన్ని తట్టుకోలేక అకృషితో కావాలని దొంగచాటు కొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి పొద్దున్న నుంచి ప్రజలు లక్షలాదిగా ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే ప్రస్తుతం మనం చూడొచ్చు పార్టీ నేతలు కూడా కొంతమంది మీడియాతో మాట్లాడుతున్నారు. వారితో మనం మాట్లాడితే చాలా బ్రహ్మాండంగా జరుగుతున్న తరుణంలో ఇది చూసి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని ఆపలేక వారు అనేక హామీలు ఇచ్చినా కూడా ప్రజలు వాళ్ళ వైపు లేరని తెలిసి ఈ యొక్క మా ముఖ్యమంత్రి గారి మీద హత్యా ప్రయత్నం లాగా చేశారు. ముఖ్యమంత్రి గారికి కూడా చాలా బాగా పెద్ద దెబ్బ తగిలింది, బ్లడ్ కారుతుంది. ఆ తర్వాత పక్కనే ఉండబట్టి ఆ రాయి నా కంటికి కూడా తగలడం జరిగింది.
ఇది చాలా దుర్మార్గం. చంద్రబాబు నాయుడికి పిల్లనిచ్చిన మామని ఆ రోజు నందమూరి తారక రామారావు గారి మీద చెప్పులు ఇసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం చూడలేక ఏదో విధంగా అంతమంది ఇచ్చారని చెప్పని ఒక ఉద్దేశంతోనే దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ తొత్తుల చేత చేయించిన కార్యక్రమం. నేను ఒక్కటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి చిరునవ్వుతోనే పాప ఆయనకి ఎంత దెబ్బ తగిలినా కానీ ప్రజల కోసం మళ్ళీ వెంటనే పైకి వెళ్ళి ప్రజలకి అభివాదం చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి రక్తం కళ్ళ చూశాడు చంద్రబాబు నాయుడు. దుర్మార్గంగా చెప్తాను చంద్రబాబు నాయుడిని, ఇటువంటి నీచపు రాజకీయాలు, వెండుమోటు రాజకీయాలు, హత్య రాజకీయాలు, దుర్మార్గపు రాజకీయాలు చంద్రబాబు నాయుడు తెరలేపాడు. గతంలో ఇలాగే విజయవాడ నగరంలో వంగవీటి మోహన్ రంగా గారు నచ్చి చేశాడు. అనేక రకాలుగా విజయవాడ నగరంలో ఎన్నో కుట్రలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో విజయవంతమైందని చెప్పని ఈస్ట్ కాన్స్టిట్యున్సీ, సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో లక్షల మంది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి హారతలు పలుకుతుంటే చూసి తట్టుకోలేక ఏదైతే కొంత అక్కడ కరెంటు వైర్లు ఉండి ఇబ్బంది ఉండి కరెంటు అక్కడ లేకపోయిన సమయం చూసి కావాలని నేరుగా కావాలని చేసిన కుట్ర ఇదంతా కూడా. తప్పనిసరిగా ఈ కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ఇటువంటి కుట్రల నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రాజకీయ పార్టీలు కలిసినాయి, అదేవిధంగా అనేక కుట్రలు చేస్తున్నాడు. ఒక పక్క కాంగ్రెస్ పార్టీని, ఒక పక్క కమ్యూనిస్ట్ పార్టీని కూడా పక్కన పెట్టుకొని ఇన్ని చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ ముందు చంద్రబాబుకి తట్టుకోలేకపోతున్నాడు. అందుకనే చంద్రబాబు నీ నీచ కుట్రలు, నీ కుట్రంతరాలు ఆపు ఇప్పటికైనా కానీ. ఇది తప్పు. ఇది ఒక ముఖ్యమంత్రి గారి మీద ఈ విధమైన ఘటన జరగడం అనేది చాలా బాధాకరం. తప్పకుండా చంద్రబాబు దీనికి మూల్యం తెలుసుకోక తప్పదు అని చెప్పని నేను తెలియపరచుకుంటున్నాను. సార్, ఇది ముఖ్యంగా మీ సెంట్రల్ నియోజకవర్గంలోనే 2009లో కూడా ఇదే విధంగా విజయవాడలో వైఎస్ఆర్ మీద రాళ్ల దాడి జరిగింది అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆయన తనాడి మీద జరగడం, సెంట్రల్ నియోజకవర్గంలోనే ఎస్పెషల్లీ విజయవాడ నగరంలో ఇలా జరగడం అనేది తెలుగుదేశం పార్టీ హస్తం ఉందనుకుంటున్నారా? ముఖ్యంగా బొండా ఉమ హస్తం ఉందనుకుంటున్నారా? అసలు దాదాపు 10 సర్వేల పైన వచ్చినాయి. ఇప్పుడు మొత్తం స్వీప్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారని. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మళ్ళీ స్వీప్ చేయబోతున్నారని చెప్పని ఏదో ఒక్క సర్వే, ఒక డబ్బా సర్వే తప్ప మిగతా 9 సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అంతమొందించాలని చెప్పని ఇది చంద్రబాబు చేసిన కుట్ర, ఇది చంద్రబాబు చేసిన కుతంత్రం, ఇది చంద్రబాబు చేసిన హత్య రాజకీయాలకి ఇవన్నీ చంద్రబాబే. ఇవన్నీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఆయన 11 నియోజకవర్గాలు తిరగడం జరిగింది, జిల్లా తిరగడం జరిగింది. ప్రతి జిల్లాలను కూడా రోజు రోజుకు పెరుగుతున్న ఆధారం పెట్టుకోలేక ఈ విధంగా జరిగిందంటారా? 100కి 100 రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు చూసుకుంటుంటే ఆ రోజు మన చిలకలూరుపేటలో ప్రధానమంత్రి నుంచి కార్పొరేటర్ దాకా అందరిని తీసుకొచ్చినా కానీ ప్రజాదరణ కరువైంది. వాళ్ళు అనేక రకాలుగా మోసం చేయాలని చేశారు, ప్రజలకు మోసం చేయాలని ప్రయత్నం చేశారు. ప్రజలు నమ్మలేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నారు. అందుకే ఈ కుట్రకి తెరలేపాడు చంద్రబాబు నాయుడు. ఈ కుట్రకి కారణం చంద్రబాబు నాయుడే. చంద్రబాబు తొత్తులతో అనేది చేయించాడు. ఇది చాలా అమానుషం అని మాత్రం మీ అందరికీ తెలియపరచుకున్నాను నేను. సార్, ముఖ్యంగా చూస్తే కనుక సెంట్రల్ నియోజకవర్గంలో మీరు ఈరోజు ఉదయం నుంచి కూడా మనం చూస్తే విజయవాడ నగరంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రావడం జరిగింది. ఆ వారంలో భారీ వర్షం కురిసినా కానీ జనాలు లక్షల్లో ఈరోజు రావడం జరిగింది. దీన్ని చూసి తట్టుకోలేక చంద్రబాబు చేశాడు మాత్రం నేను తెలియపరచుకున్నాను.